మంచి మనసున్న నాయకుడు జగనన్న రెండోసారి సీఎం కావాలని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగినది. తెలంగాణలో ఉన్న దేవాలయాలలో 100 ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ 10,100 కొబ్బరికాయలు కొట్టి జగనన్న రెండోసారి సీఎం కావాలని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 101 కొబ్బరికాయలు కొట్టుకుంటూ జగనన్న రాబోయే రోజుల్లో దేవుళ్ళ ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి జగనన్న అధిక మెజార్టీతో రాబోయే రోజుల్లో గెలవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న మొట్టమొదటిసారి జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు అన్న ఎమ్మెల్యేగా గెలుస్తూ 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలిపించి అధిక మెజార్టీ జగనన్నకు రావాలని చెప్పేసి మొకాళ్ళ పైన ఎక్కి దేవుని మొక్కుకోవడం జరిగింది. జగనన్నకు దేవుళ్ళ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మొక్కుకోవడం జరిగినది. జగ్గయ్యపేట నియోజకవర్గం అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం తిరుమలగిరి దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బొడ్డు ప్రవీణ్ గారు వారిది జనగాం, తెలంగాణ రాష్ట్రం జనగాం నియోజకవర్గం, బచ్చన్నపేట మండలం, లింగంపల్లి గ్రామం. వీరు ప్రత్యేకంగా మరి జగన్ గారి అభిమానిగా గత 15 సంవత్సరాలుగా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఉన్నారు. వారి తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తర్వాత కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉంటూ అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రకరకాల పూజలు చేస్తూ వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటా ఉన్నారు. వీరు ఎంత కరుడుగట్టిన అభిమాని అంటే జగన్ గారికి 2019కి ముందు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి అక్కడ సుమారుగా 100 దేవాలయాలు, తెలంగాణలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు తిరుగుతూ కింద నుంచి మరి మోకాళ్ళతోని దేవుడి గుడి దర్శించుకొని అక్కడ సుమారుగా 100-101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధంగా మరి ఆ దేవుడు కోరిక నెరవేర్చాడు కాబట్టి ఆ దేవదేవుడికి మళ్ళీ మరి వారి మహిమకి వారు చేసిన మరి పనికి వారికి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టడం అనేది మరి ఈ బొడ్డు ప్రవీణ్ చేస్తా ఉన్నాడు. నిజంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంత బలంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. అలానే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతోని మరి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్కనున్న తెలంగాణ నుంచి కూడా మరి మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలో కొన్ని దేవాలయాలను ఇప్పటికే దర్శించుకొని మొట్టమొదటిగా గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా జగ్గయ్యపేట నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి అనే సంకల్పాన్ని బలంగా వినిపించడం కోసం తిరుమలగిరి ఈరోజు దర్శనం పెట్టుకొని ఇప్పుడే మేమన్నీ కూడా మొక్కులు చెల్లించుకున్నాం. సుమారుగా 250 మెట్లు ఉంటే ఇక్కడ నుంచి మరి మిత్రుడు ప్రవీణ్ మోకాళ్ళ మీద మరి 250 మెట్లు కూడా ఎక్కి మరి అక్కడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని తర్వాత మరి కొబ్బరికాయలు కూడా 101 కొబ్బరికాయలు సమర్పించి దేవుడికి మరి వారి యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మేము చెప్పొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చనిపోతే మరి సుమారుగా 1000 మంది ఏడ్చి తిండి తినక రోజుల తరబడి ఆలోచించి రాజశేఖర రెడ్డి గారు లాంటి మంచి మనిషి దూరం అయ్యాడు, మన జీవితాలు ఏమవుతాయి, మనకి దిక్కెవరు, మనని కాపాడేది ఎవరు, మనని రక్షించేది ఎవరు అని చెప్పి సొమ్మసిల్లి మరి చనిపోయిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారా అని చెప్పి ఆ రోజున మనందరం కూడా అనుకున్నాం. దాని తర్వాత కాలంలో చూస్తే అంతటి ప్రేమాభిమానాలు, అంతటి మరి గౌరవ ప్రతిపత్తులు కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దేశంలోనే గుర్తించబడ్డాడు అనేది ఎక్కడా కూడా అతిశయోక్తి కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన్ని కలవాలని, ఆయన చేయి తాకాలని, ఆయన మాట వినాలని, ఆయన చేయిని శిరస్సు మీద పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని ఈ విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్ మేనియా అనేది నడుస్తూ ఉంది. ఆయన మాట వింటే చాలు అన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ఏ పట్టణం వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ప్రజానీకం కార్లు వెంట తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ ఆయన చేయులు ఊపుకుంటూ ఆయనకు అభివాదం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ తిరుగుతున్న పరిస్థితిని చూస్తే తప్పనిసరిగా
రాబోయే రోజుల్లో జరిగిన తప్పుని ప్రజానీకం సరి చేసుకుంటారు. తప్పనిసరిగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారు. ఇట్లాంటి బొడ్డు ప్రవీణ్ లాంటి ఎంతో మంది కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చరితార్థుడు, ఆయన కారణ జన్ముడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.